73 ఏళ్ల క్రితం థర్డ్ గ్రేడ్ మున్సిపాలిటీగా ప్రస్థానాన్ని ప్రారంభించి కార్పొరేషన్ స్థాయికి పాలమూరు విస్తరించింది. అంతేకాదు హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకు సమీపంలో ఉండటం వల్ల విద్య, వ్యాపార రంగాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన లాంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉంది. అయితే కార్పొరేషన్ పరిధిలో డివిజన్ల విభజనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2004లో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల విలీనంతో మహబూబ్ నగర్ కార్పొరేషన్ అవతరించింది. చుట్టుపక్కల 10 గ్రామ పంచాయతీల విలీనంతో పరిధి 98 చదరపు కిలోమీటర్లకు పెరిగింది. కార్పొరేషన్ గా ఏర్పడక మునుపు స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 41 ఎలక్షన్ వార్డులు, 18 రెవెన్యూ వార్డులు ఉండేవి. కొత్తగా ఏర్పడిన కార్పొరేషన్ లో ఒక్కో డివిజన్ లో దాదాపు 3200 ఓట్ల చొప్పున 60 డివిజన్లుగా విభజించారు. ఈ డివిజన్ల విభజన అంశం వివాదానికి తెరలేపింది. ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా, రూల్స్ పాటించకుండా డివిజన్ల విభజన బీఆర్ఎస్, బీజేపీ తప్పుపడుతున్నాయి. డివిజన్ల విభజన శాస్త్రీయంగా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పొరపాట్లు జరిగాయని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. పెద్ద గ్రామ పంచాయతీలు, వార్డుల పేరు కనుమరుగయ్యే విధంగా విభజన చేశారని వారు ఆరోపిస్తున్నారు. డివిజన్లను సమంగా విభజించలేదని, కొన్ని వార్డుల్లో ఎక్కువ ఓట్లు, కొన్ని వార్డుల్లో తక్కువ ఓట్లు ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా కొత్త వార్డుల ఏర్పాటు ఉందని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. ప్రజల నుంచి వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో గెలిచేందుకు అవకాశం ఉన్న విధంగా అధికార పార్టీల నాయకులు కొత్త డివిజన్లను ఏర్పాటు చేశారనే వాదన ఉంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి జరిగిన పొరపాట్లను సరిచేయాలంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. ఎవరైతే అధికారులు ఈ వార్డు డివిజన్ లో ఉంటున్నారో ఆ అధికారులకు నా యొక్క సూచన ఏంటంటే, దయచేసి మీరు కంప్యూటర్ల దగ్గర గూగుల్ మ్యాప్లు చూసుకొని, లేకుంటే బయోగ్రాఫికల్ హిస్టరీ పెట్టుకొని ముందర పెట్టుకొని తయారు చేసే వార్డు డివిజన్ కాదు. మీరు క్షేత్రస్థాయిలో వెళ్ళి వారికి అద్దులను, తర్వాత ఓటర్ లిస్టును దగ్గర పెట్టుకొని ఓటర్లను సమకూర్చి ఆ వార్డు ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవని చెప్పి. ఈ డివిజన్ల విభజన అంశం రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది. గతంలో బీఆర్ఎస్ ఏకపక్షంగా వ్యవహరించిందని బీజేపీ నాయకులు తప్పుపడుతున్నారు. ఇష్టానుసారంగా వార్డులను విభజించి ప్రత్యర్థులను ఇబ్బందులకు గురి చేసిందని ఆరోపిస్తున్నారు. కొన్ని వార్డుల్లో ఒకే వర్గానికి చెందిన ఓటర్లను ఉంచి విభజించడం, గత కౌన్సిల్లో అధికార పార్టీ నాయకుల వార్డులకు మాత్రమే ప్రత్యేకంగా నిధులు కేటాయించి అభివృద్ధి చేయడం, మిగతా వార్డులను విస్మరించారంటున్నారు బీజేపీ నాయకులు. మహబూబ్ నగర్ కార్పొరేషన్ హైదరాబాద్ బెంగళూరు నేషనల్ హైవేకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో విద్య, వ్యాపార రంగాల అభివృద్ధి, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన లాంటి రంగాలు మరింత అభివృద్ధి చెందే ఛాన్స్ ఉందంటున్నారు కాంగ్రెస్ నాయకులు. పాలమూరు కార్పొరేషన్ గా విస్తరించడాన్ని స్వాగతిస్తున్న అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు గతంలో జరిగిన తప్పిదాలకు ఆస్కారం లేకుండా చూడాలని కోరుతున్నాయి. రాజకీయ కోణంలో కాకుండా అన్ని డివిజన్లను అభివృద్ధి చెందేలా తీర్చిదిద్దాలని అభిప్రాయపడుతున్నారు పార్టీల నేతలు.